రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మూలన పడ్డాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన టాయిలెట్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. మున్సిపల్ పాలకవర్గ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షల రూపాయల ప్రజాధనం వృధా అయ్యాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బహిరంగ మలమూత్ర విసర్జనను అరికట్టేందుకు నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేక రోజురోజుకు అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్షలు వెచ్చించి నిర్మించిన స్మార్ట్ మరుగుదొడ్లు మరుగున పడుతున్నాయి. ఈ స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణం వల్ల సిరిసిల్లకు కేంద్రం నుంచి స్వచ్ఛ సిరిసిల్ల అవార్డు వచ్చింది. ప్రారంభమైన 3 నాళ్లకే అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. దాదాపు 15 నెలల నుంచి అవి వాడకంలో లేవు. పేరు గొప్ప, ఊరు దిబ్బ విధంగా ఉంది. ఎందుకంటే కేటీఆర్ నేను ఎంతో సిరిసిల్లను అభివృద్ధి చేసినా అని మాటల వరకే ఉంది కానీ చేతుల వరకు లేదు. ఒక ఉదాహరణ చూసుకుంటే ఈ మోడర్న్ టాయిలెట్స్ అని పెట్టాడు. ఒక్కొక్కటి 9,50,000. ఇక్కడ ఒకటి కొత్త బస్ స్టాండ్లో, ఒకటి కొత్త చెరువు కట్ట దగ్గర, ఒకటి సివిల్ హాస్పిటల్ దగ్గర. కానీ ఎవరికి నిరుపయోగంగా మారింది తప్ప ఎవరికి ఉపయోగకరంగా లేదు. ఎందుకంటే మీరు చూస్తుర్రు, ప్రత్యక్షంగా చూస్తుర్రు. ఆయనే అక్కడ వాళ్ళకున్న పాలకవర్గం దోసుకోవడానికి, ఆయన కాంట్రాక్టులు దోసుకోవడం తప్ప ప్రజలకు దుర్వినియోగంగా మారింది, నిరుపయోగకరంగా ఉంది. చూస్తుర్రు, మీరు చూస్తేనే కనబడుతుంది. 2020 స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అందించిన స్వచ్ఛ సిరిసిల్ల అవార్డుకు ఎంపిక కావడానికి పట్టణంలో సరిపడా పబ్లిక్ టాయిలెట్స్ లేవు. జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన మరుగుదొడ్ల కంటే తక్కువగా ఉండటంతో 2020లో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్ టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అధునాతనమైన సామాగ్రితో అతి తక్కువ సమయంలో నిర్మించడానికి హైదరాబాద్లోని ఎక్సోరా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. పట్టణంలోని బతుకమ్మ ఘాట్, కొత్త బస్టాండ్, జిల్లా ప్రధాన ఆసుపత్రి, కొత్త బస్టాండ్ చెరువు ప్రాంతాల్లో ఈ స్మార్ట్ టాయిలెట్లను నిర్మించారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి 9.50 లక్షల చొప్పున మొత్తం 38 లక్షల రూపాయల మున్సిపల్ నిధులను ఈ టాయిలెట్ల నిర్మాణానికి మంజూరు చేశారు. మార్కెట్లో ఒకటి ఓపెన్ చేశారు, మళ్ళీ ఒకటి గాంధీ దగ్గర ఒకటి ఓపెన్ చేశారు, కొత్త చెరువు దగ్గర ఒకటి ఓపెన్ చేశారు, హాస్పిటల్ దగ్గరలో. ఇవన్నింటికి ఏంటంటే జనాలు క్రౌడింగ్ ఎక్కువ ఉండే ప్రదేశాలు ఇవన్నీ. మహిళలు ముఖ్యంగా మహిళలకు అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మున్సిపల్ త్వరగా స్పందించి ఇవి తొందరగా ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. 2021వ సంవత్సరం నుంచి ఈ స్మార్ట్ టాయిలెట్ల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించారు. గత 3 ఏళ్లుగా సిరిసిల్లలోని సర్నిమ, స్పందన, సిరిసిల్ల పట్టణ స్లమ్ సమైక్య సంఘాలు ఈ టాయిలెట్ల నిర్వహణ చేస్తున్నాయి. ఈ టాయిలెట్ల నిర్వహణకు స్లమ్ సమైక్య సంఘాలకు ప్రతి నెల మున్సిపల్ శాఖ నుంచి నిధులను మంజూరు చేస్తున్నారు. ఒక్క టాయిలెట్ కు 10,000 చొప్పున పట్టణంలో ఉన్న 4 స్మార్ట్ టాయిలెట్లకు 40,000 రూపాయలు ప్రతి నెల సిరిసిల్ల మున్సిపల్ చెల్లిస్తోంది. కొద్ది కాలంగా మహిళా స్లమ్ సమైక్య సంఘాలకు మున్సిపల్ మెయింటెనెన్స్ డబ్బులు చెల్లించకపోవడంతో వారు వాటిని పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. నిరుపయోగంగా మారిన స్మార్ట్ టాయిలెట్స్ ని వెంటనే ఉపయోగంలోకి తేవాలని సిరిసిల్ల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.